లోతుతో. మరి ఆ లోతు యొక్క భార్య చెప్పాడు, మనం వెనుకకు తిరిగి వెళ్ళి చూడకుండా మనము ముందుకు వెళ్ళాలని చెప్పి తన భార్యకు చెప్పినప్పటికీ మరి లోతు యొక్క భార్య వెనుక ఉన్నటువంటి వాడిని మర్చిపోకుండా, మరి అక్కడ ఉన్నటువంటి ధనము, అక్కడ ఉన్నటువంటి రిలేషన్స్, అక్కడ ఉన్నటువంటి అన్ని మర్చిపోయి మరి దేవుని యొక్క సన్నిధిలో నుంచి దేవుని యొక్క విషయంలో కొనసాగకుండా అటు వెనుకకు మరణం మనం చూస్తున్నాం. మరి నీ జీవితంలో మరి లోతు యొక్క భార్యని దేవుడు రక్షించాలనుకున్నాడు, వారి కుటుంబాన్ని. మరి లోతు భార్య దేవుని యొక్క మాటకు, తన భర్త మాటకు విధేయత చూపకుండా వెనుకకు తిరిగిన మూర్ఖురాలుగా తన యొక్క అటు సైడు తలను తిప్పడం ద్వారా మరి ఆమె ఉప్పు స్తంభంగా మారింది. మరి ఆ ఉప్పు స్తంభంగా మారడానికి కారణము మరి అది మన జీవితంలో మనం అప్లై చేసుకున్నట్లయితే మనము కూడా దేవుడు ఏదైతే వద్దు అని చెప్పాడో మళ్ళీ ఆ ముందుకు వెళ్ళేయాలి, కానీ మళ్ళీ తిరిగి పాత జీవితంలోనికి నువ్వు అడుగు పెట్టొద్దు. నువ్వు రక్షణ తీసుకుంటుండొచ్చు, మరి దేవుని యొక్క మార్గంలో నడుచుండొచ్చు. కొన్ని బాధలు, శ్రమలు రాగానే, ఒకవేళ నీకు డబ్బు రాగానే మరి నువ్వేం చేస్తున్నావంటే మరి ఇవన్నీ డబ్బులు వచ్చినాయని దేవుని మర్చిపోయి మూర్ఖురాలుగా నువ్వు జీవిస్తున్నావేమో. కానీ ఆ విధంగా కాదు. దేవుడు యథార్థముగా ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతాభావం కలిగి ముందుకు కొనసాగాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా, జీవగల తండ్రి, నీ పాదలకు వందనాలు ప్రభా. మరి యొక్క రాత్రికాల సమయంలో నీ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రజలందరినీ మీరు దీవించండి. యథార్థంగా ప్రవర్తించే వారి యొక్క ప్రవర్తన నువ్వు ఆశీర్వాదకరంగా మారుస్తానని చెప్తున్నావు. మరి ఎక్కడైతే మూర్ఖత్వంలో ఉన్నారో ఆ మూర్ఖత్వాన్ని తీసి మరి యథార్థమైన మనసు చేత ప్రతి ఒక్క కుటుంబం